సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినము ఈ 2025 సంవత్సరము డిసెంబర్ మాసం 21వ తారీఖున మనం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా కలుసుకోవడానికి దేవుడే తన కృపా భాగ్యతను మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందుగా 2-3 విషయాలు చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. చాలామంది ఎంత చెప్పినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడేవారుగానే ఉన్నారు. ఎందుకు అనంటే మనం పూజించే ఆరాధికుల్ని ఎవరైనా ఇంకొకరికి కించపరిచి మాట్లాడితే, తక్కువ చేసి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా అనటానికి మనమే ఆస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మనం అనడం ఎందుకు? ఇతరులకు అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏముంది? మనం అనుకోకుండా మన పనేదో మనం చేసుకొని ఉంటే ఎదుటివారు కూడా మనల్ని అనరు. ఏదో యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా ఆయన యొక్క పుట్టుకనే సంశయించే విధంగా మాట్లాడుతున్నారు. మన గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ పాడుని, ఆ గబ్బుని కనుక బయటకు తీస్తే భారతదేశంలో మత సామరస్యత అనేది ఉంటుంది కాబట్టి అక్కడ తనిగుంటున్నారు. క్రైస్తవులు వారు సహనంతో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే గొర్రెల వలె వారు నెమ్మదిగా ఉన్నారు అని అనుకుంటే అది కొంతవరకే చెల్లుతుంది. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల రేట్ అనగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళని లేకపోతే అన్యత్వాల నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని కనుక మొత్తం లెక్కించితే ఎదురు ఉన్నటువంటి అన్యుల గురించి ఆలోచన చేస్తే వారు ఏమైపోతారు. కానీ మనం అందరము అన్నదమ్ములము, అక్క చెల్లెల్లాగా ఈ భారతదేశంలో, నేను పుట్టింది నా భారతదేశంలో, మీరు పుట్టింది ఈ భారతదేశంలో, మేము అనుసరిస్తున్నటువంటి మార్గము దేవుని యొక్క నామాన్ని మేము అనుసరిస్తున్నాం. మేము వేరే మార్గం కానీ, వేరే మతంలో జోలు కానీ, వేరే వాటి గురించి మాత్రం మేము వెళ్ళము. ఎందుకు అనంటే మనం పూజించేటువంటి పూజనీయుడు ఆయన గొప్పవాడు కాబట్టి, మనం ఆరాధించేటువంటి ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన నేర్పించింది సామరస్యతను నేర్పించాడు తప్ప ఆయన ఒకరికొకరు కొట్టుకోవాలని, ఒకరికొకరు హింసలు పెట్టుకోవాలని, ఒకరికొకరు బాధించుకోవాలని, ఒకరిలో ఒకరు భేదాభిప్రాయం కలుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జీవ గ్రంథంలో ఎక్కడ కూడా ఆ మాటలు రాసి ఉండలేదు. అయితే కొందరు వారి స్వార్థం కొరకు ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ దేశంలో ప్రేమ, శాంతి, సమాధానాలను పాడు చేయటం కొరకే వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరికి కూడా అది మంచిది కాదు. మనమందరం కూడా భారతీయులుగా ఉండి భారతదేశాన్ని గౌరవించవలసిన వారమై ఉన్నాము. మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకి మాదిరికరంగా చూపించే వారమై ఉన్నాము. అయితే ఇది ఎరిగి ఉండి కూడా వారికి ఉన్నటువంటి ఆ పిచ్చితో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ ఒక్క మాటలు దయతో, అన్యత భావించక, ప్రేమతో, నీవు చనిపోయినా వెళ్ళేది ఒక చోటికి, నేను చనిపోయినా వెళ్ళేది ఒక చోటికే, ఉన్నంత కాలంలో ఒకరికొకరు ప్రేమ కలిగి ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ యొక్క జన్మకు ఒక సార్థకత అనేది ఉంటుంది. ఆ యొక్క జన్మకు అనేది ఒక మీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది ప్రేమతో ఈ మాటలు అంగీకరిస్తారని, ఇది అన్యత భావించుకోకుండా అందరం కూడా ఒక్కరమే అనే ఒక విషయం తెలుసుకొని ఉంటారని ఒక ఉద్దేశంతోనే ఈ మాటలు తెలియచేస్తాను తప్ప ఎవరినో ఏదో విధంగా రెచ్చగొడదాము, ఏదో చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పట్లేదు. దయతో ఈ మాటలు అర్థం చేసుకుంటారని చెప్పుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే ఇది క్రైస్తవులకి క్రిస్మస్ దినాల్లో ప్రతి ఒక్కరం కూడా ఉన్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క సన్నిధానాన్ని, ఆయన పుట్టుకను గురించి మనం ఆలోచన చేయాలని, ఆ పుట్టుకను గురించి మనము అన్ని లోకానికి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ భారతదేశం మాత్రమే కాదు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, ఈ యొక్క సర్వలోకానికి, సర్వ సృష్టికి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్క విషయం తెలుసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులమైన మనము గడిచిన వారంలో
యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావటం కొరకు ఒక 2 పాత్రల గురించి చూచి ఉన్నాము. ఒకటి గబ్రియేలు దూత గురించి, రెండోది ప్రథమ పాత్ర అయినటువంటి మరియమ్మ గారి గురించి మనం చూస్తున్నాం. ఈ దినము యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో దాగున్నటువంటి మరొక వ్యక్తుల గురించి మనం చూద్దాం. ఒకటిగా ఈ దినము కాపరుల గురించి మనం చూద్దాము. కాపరుల యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నది, తూర్పు దేశ జ్ఞానుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అన్నిటికి మించి తూర్పు దేశ జ్ఞానులకు కాపరులకు ఆ లోకానికి ఒక రక్షణని కలిగించేటువంటి నక్షత్రం గురించి మనం ఈ దినం తెలుసుకుందాం. ఆ మాటల్లోకి వెళ్ళే ముందుగా ఒక 2-3 విషయాలు చెప్పి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ పండుగ దినాలు చూస్తే ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా చేసుకుంటున్నారు. అది నేను కాదు అని నేను అన్నను, కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి అనంటే, ఈ పండుగ దినాల్లో నువ్వు ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారిని స్వరక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి నువ్వు చూపించే వ్యక్తిగా ఉంచున్నావు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి రుచి చూపించే వ్యక్తిగా ఉంచున్నావు. ఈ మాటలను గమనించినట్లయితే అసలు క్రిస్మస్ యొక్క అర్థాన్ని ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. క్రిస్మస్లో అనేకమైనటువంటి దైవజనులు అనేక విధాలుగా వారికి ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి వారు తెలియచేస్తున్నారు. అయితే ఈ దినము ఒక మాటను నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అది ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, క్రిస్మస్ పండుగ అనంటే ఏదో స్టేజీలు వేసుకోవటం కాదు, లేకపోతే ఈ యొక్క స్టేజీల్లో లేకపోతే ఒక ప్రెస్టీజియస్కి వెళ్ళిపోయి, అనగా ఒకరి మందిరం కంటే వేరొక మందిరము మా మందిరమే గొప్పగా ఉండాలని అట్లా ఆలోచన చేయటం కాదు. కానీ మనం ఒక్కటి గమనించాలి. క్రిస్మస్ పండుగలో ఉన్నటువంటి పుట్టుక, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి ఏమిటో తెలుసా? మహిమ సింహాసనాన్ని దిగి వచ్చిన మన యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట దీన మనస్సు కలిగిన వారుగా ఉండటమే ఈ క్రిస్మస్ యొక్క అర్థము. యేసుక్రీస్తు ప్రభు వారు నేను పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చిన్నాను కదా అని చెప్పి ఆయన గర్వించలేదు. ఆయన ఎక్కడో ఒక ప్యాలెస్లో ఉండాలని, ఏదో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆయన ఆశపడలేదు. ఆయన దీనునిగా ఎక్కడ తెలుసా? పశువుల తొట్టెలో ఆయన పరుండినట్లుగా, ఆయన పశువుల తొట్టె ఆయనకి స్థానమైనట్లుగా తెలుస్తున్నది. ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ చూసినప్పటికీ స్థలము లేనటువంటి పరిస్థితులు, కానీ ఎక్కడ స్థలం ఉన్నదో తెలుసా? పశువులు ఉండేటువంటి ఆ పశువుల పాకే, ఆ పశువులు తాగేది ఆ తొట్టే ఆయనకు ఒక నివాసంగా ఏర్పరచబడినట్లుగా తెలుస్తున్నది. అదేవిధంగా క్రైస్తవమైన మనము ఏదో స్టేజీల్ని అలంకరించుకోవటము, లేకపోతే వీటి పట్ల మనం ఏదో కనపరుచుకోవటం అది కాదు. కానీ మనం ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఏతించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దీన మనస్సును అంగీకరించడమే నిజమైన క్రిస్మస్. రెండోదిగా క్రిస్మస్ పండుగ అంటే ఏదో లైటింగ్లు వేసుకోవటము, ఏదో స్టార్లు పెట్టుకోవటం. నేను లైటింగ్లు వేయటం అది తప్పు అని నేను అన్ను, లేకపోతే ఇంటి పైన స్టార్లు పెట్టడం అనేది నేను తప్పు అనను. కానీ వాటన్నిటికంటే మించింది ఈ పాపపు లోకంలో మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి చేత, యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోకి వెలిగించుట కొరకు, చీకటి బంధకమైనటువంటి మన జీవితాలకి ఒక వెలుగును కలుగ చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏతించున్నాడు అనేది క్రైస్తవమైన మనము మాత్రమే కాదు, కానీ ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్నటువంటి మీరందరూ కూడా గ్రహించవలసింది ఏమిటో తెలుసా? చీకటిలో ఉన్న దానిని ఆయన వెలుగుగా చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దిగి రావటమే క్రిస్మస్ యొక్క పుట్టుకలోని అర్థము. మూడోదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్లో ఉన్నటువంటి మరొక అర్థం ఏమిటి అనంటే, ఈ నాటకములు వేయటము, స్కిట్లు వేయటము, డాన్సులు వేయటము అది ప్రాముఖ్యత కాదు. కానీ పాపపు జీవితాన్నిలో మగ్గిపోతున్నటువంటి మనల్ని, ఆ పాపపన దాసపు సుంకలాలని తెగినరికి ఆయన పరిశుద్ధ జీవితాన్ని మానవుడికి అనుగ్రహించట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనకు అర్థమవుతున్నది. ఒక్క మాట చెప్పనం, మార్కు సువార్త 1:19, లూకా సువార్త 19 అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నశించిన దాన్ని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోయిన వారు ఎవరు?
అంటే అందరూ అంటారు కదా, నేను పాపం చేయటం నువ్వు చూసి ఉన్నావా, నేను పాపం చేసినప్పుడు నువ్వు ఉన్నావా అని చెప్పి అని ఉండవచ్చు. జన్మతః మనం పాపులము. మన తల్లిదండ్రుల ద్వారా లైంగికత్వం ద్వారా కలిగినటువంటి అది తప్పు అని కాదు. కానీ దావీదు మహారాజు గారు అంటారు, నా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నన్ను ఎరిగిన వాడవు, నా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపపులో నుండి నన్ను పరిశుద్ధపరచట కొరకే అని అంటున్నాడు. నిజమే, నశించిపోయేటటువంటి మన జీవితాన్ని, పాపం అనే అంధకారంలో ఉన్నటువంటి మన జీవితాలకి వెలుగునిచ్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినారు. ఆ పాపపు దాసపు శృంఖలాల్లో నుండి పరిశుద్ధత కలిగినటువంటి జీవితం ఏ విధంగా జీవించచ్చో ఆయన రుజువుపరచుట కొరకే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా. అందుకే యోహాను సువార్త 1:14 ఉంటుంది, ఆ యొక్క మాటల పైన ఉన్నది ఆదియందు వాక్యం అని అన్ని చెప్పుకో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా అనే మాట ఉంటుంది. ఆయన కృపా సంపూర్ణతను మన పట్ల నెరవేర్చట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపపు దాస సంకలాల్లో ఉన్నటువంటి మానవుడి యొక్క మనుగడిని విడుదల కలిగజేసి పరిశుద్ధత ఏ విధంగా జీవించవచ్చో ఆయన రుజువుపరచడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, క్రిస్మస్ పండుగ అనంటే ఏదో పండ్లు పంచటము, యాపిల్ పండ్లు పంచటము, ద్రాక్షలో అవో ఇవో ఫ్రూట్స్ ఇవ్వటం అది మాత్రమే కాదు, లేకపోతే ఇవి చేయటం కాదు. కానీ మన జీవితంలో ఆత్మీయ ఫలములు కలిగిన వారుగా జీవింప చేయట కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినారు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 వచనం మనం గమనించినట్లయితే 9 ఆత్మ ఫలములు మన జీవితంలో ఇవ్వటం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు నరాల రూపిగా శరీరాన్ని ధరించి ఆ ఆత్మ ఫలములు నీలో ఉంట కొరకు ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము అనే ఆ 9 ఫలములు నీ జీవితాన్ని అనుగ్రహించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి ఏతించింది. అదే క్రిస్మస్లోని యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఒక అర్థము. ఆఖరిగా చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చినారంటే ఏదో పిండి వంటలు చేసుకొని, ఏదో కేకులు పంచుకొని, లేకపోతే ఏదో కొత్త నూతన వస్త్రం ధరించుకొని దానికోసమని నేను అనను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపపు వస్త్రాన్ని తొలగించి నీతి వస్త్రము అనగా నీ జీవితంలో నా జీవితంలో స్తుతి వస్త్రాలతో నిన్ను అలంకరించట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా తెలుస్తున్నది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 ఏ వస్త్రములు అయితే ఆయన కోరుకున్నాడో ఆ వస్త్రములు తన భక్తుడైన పౌలు గారి ద్వారా అక్కడ కొలసీలకు రాస్తూ అక్కడ పొందుపరిచినట్లుగా తెలుస్తున్నది. నీవు నేను కూడా ఈ దినున్న యేసుక్రీస్తు ప్రభువారు పుట్టి ఉన్నారు. నూతన వస్త్రములు ఆనందంలో వేసుకోవటంలో తప్పులేదు, మన గృహాన్ని అలంకరించుకోవటంలో తప్పులేదు, పండి వంటలు చేసుకోవటంలో తప్పులేదు, ఒక మంచి ప్రశస్తమైన ఆహారాన్ని సిద్ధపరచుకోవటంలో తప్పులేదు. కానీ వీటన్నిటికంటే కూడా మనం గుర్తెరగవలసింది ఏమిటో తెలుసా? మహిమ సింహాసనాన్ని సైతము ఆయన విడిచిపెట్టి ఒక దీనిగా వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుందాము. రెండోదిగా ఈ పాపం అనే లోకంలో ఈ పాపంలో విడిచిపెట్టి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించడం కొరకే, మనకి మాదిరికరాన్ని చూపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్లుగా మనకు తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ జీవితానికి ఏ విధంగా ఉండొచ్చో ఒక మాదిరికరాన్ని చూపించడానికి ఆయన వచ్చినట్లుగా తెలుస్తున్నది. తర్వాత మన జీవితంలో ఈ శరీర కార్యములతో నిండిపోయినటువంటి మన జీవితాన్ని ఆత్మ ఫలముల చేత నింపుట కొరకే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఈ లోకంలోకి సంభవించినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, పాపం అనే వస్త్రాన్ని ఏ యొక్క ఆదిమ తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదముగా ద్వారా ఈ పాపపు వస్త్రం మనకు ధరించబడిందో ఆ పాపపు వస్త్రాన్ని తీసివేసి ఆయన నీతి వస్త్రాన్ని, ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని, ఆయన స్తుతి వస్త్రాన్ని మనము ధరించట కొరకు ఆయన వచ్చినట్లుగా తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు, కానీ ఈ క్రిస్మస్ పండుగలో ఏదో స్వార్థ ప్రకటించడమో, లేకపోతే ఏదో ఒక మీటింగ్స్ పెట్టుకోవటము, ఒక గ్రీటింగ్స్ చెప్పుకోవటము, ఒక ఈవెంట్స్ పెట్టుకోవటం ఇది కాదు. కానీ
దేవునితో సహవాసం కలిగి ఆయన బాటలో అడుగులు వేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన బాటలో మనం జీవించాలన్నదే ఆయనకు ఉద్దేశమై ఉన్నది. అందుకని తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని శరీర రీతిగా మానవుడు ఏ విధంగా జీవించగలడో మాదిరికరంగా చూపించడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోకి పంపించినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే క్రిస్మస్లో కూడా కొన్ని సంఖ్యలు ఉన్నాయి. ఏమిటి అని గబగబా చెప్పి వెళ్తాను. ఒకటి, నెంబర్ 1, ఒక కుమారుడుగా, ఆ కుమారుడే ఒక రక్షకుడుగా. ఈ మాటలు మత్తయి సువార్త 1:21, లూకా సువార్త 2:11 చూసినట్లయితే ఆయన హీఈస్ ఎ సేవియర్, ఆయన ఒక రక్షకుడుగా. ఓన్లీ ది పర్సన్ హూ కెన్ సేవ్ అని అంటే ఏ అపవిత్రత లేని పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఆ పరిశుద్ధ వ్యక్తి యొక్క శరీరము రక్త మాంసముల ద్వారానే మన జీవితాల్లో రక్షణ వస్త్రం అనేది ధరింపబడింది. 1 సేవియర్, ది ఫస్ట్ బోర్న్ సన్, లూకా 2:11 చూసినట్లయితే. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే నెంబర్స్ వైజ్ గా నేను చెప్తున్నాను. రెండోదిగా గమనించినట్లయితే 2 యవ్వనులు సాక్రిఫిషియల్ లైఫ్. ఎవరు అనంటే మరియా, రెండోది యోసేపు. వీరిరువురు the young couple, they sacrifice their love, their life to give the holy God to this world. లూకా సువార్త 1:27 చూసినట్టే ఈ మాటలు కనిపిస్తుంటాయి. 3 కానుకలు, 3 గిఫ్ట్స్, దానులు బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా తెచ్చినట్లుగా మత్తయి సువార్త 2:10 మనకు అక్కడ కనిపిస్తున్నది. 4 అనే సంఖ్య, నలుగురు భయపడినట్లుగా తెలుస్తున్నది. 4 times it was said, fear not. 4 పరిస్థితుల్లో భయపడకుడి అనే మాట చెప్పినట్లుగా ఉన్నది. నంబర్ 1 చూచినట్లయితే జకర్యా గారు భయపడకుడి, లూకా సువార్త 1:12 చూచినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంటుంది. రెండోది యోసేపు గారు భయపడుతున్నాడు. ఏమిటి పరిస్థితి అని భయపడుతున్న సమయంలో ఈ మాట చూచినట్లయితే మత్తయి సువార్త 1:20 మనకు కనిపిస్తున్నది. మూడోది భయపడినటువంటి వ్యక్తి మరియమ్మ గారు. ఆ మరియమ్మతో లూకా సువార్త 1:30 అంటారు భయపడకుడి, భయపడకు అని చెప్పేసి అక్కడ వివరిస్తున్నారు. నాలుగోదిగా ఈ భయపడినటువంటి వాటిలో ఉన్నటువంటి వ్యక్తులు గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు కూడా భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్ని చెప్తూ ఆ నలుగురు భయపడిన సందర్భాన్ని ఈ సంఖ్యా రూపంలో నేను మీకు తెలియజేస్తాను. కాపర్లు ఎక్కడ భయపడ్డారనే వచనం మీరు చూసినట్లయితే లూకా సువార్త 2:10 మీరు గమనించినట్లయితే అక్కడ చూడగలుగుతారు. నెంబర్ 5, 5వది చూసినట్లయితే కనుక 5 నెలల ఎలిజబెత్ దాక్కుంది. ఎట్లా తెలుసా? 5 months ఎలిజబెత్ వాస్ హైడింగ్. ఎందుకు దాక్కుందో తెలుసా? ఆమె ఆ వృద్ధాప్యంలో లేక కలిగినటువంటి ఆ వృద్ధాప్యంలో ఆ తల్లికి జన్మనిచ్చినప్పుడు ఆ కుమార్ని రక్షించట కొరకు ఈ మాటను చూసినట్లయితే లూకా సువార్త 1:25 మీరు గమనించినట్లయితే 5 నెలలు ఎలిజబెత్ అమ్మ అక్కడ ఆమె చాలా భద్రతగా ఆమె దాక్కున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నది. 6 నెలలో దూత మరియ యొద్దకు వచ్చి ఈ విధంగా చెప్తాను. లూకా 1:26 ఆ 6 నెలలో వచ్చి మరియమ్మని మరొకసారి దర్శించినట్లుగా మనకు కనిపిస్తున్నది. 7 సంవత్సరాలు అన్న కాపురం చేసింది. ఈ యొక్క సంఘటనలన్నిటిని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఖ్య రూపంలో ఏ విధంగా అక్కడ నుండి ఎస్టాబ్లిష్ అయినాయో చెప్పడం కొరకు. అన్న 7 సంవత్సరాలు తన పెనిమిటితో కాపురం చేసింది, సంసార జీవితాన్ని అనుభవించింది. కానీ తన యొక్క 7 సంవత్సరాలు కాదు కానీ తన ఆయుష్కాలం అంతా దాదాపుగా 80 సంవత్సరాల పైగా ఆమె ఒక పుణ్యవతిగా ఏ పాపం ఎరిగినటువంటి సాక్రిఫిషియల్ లైఫ్ అన్నమ్మ తల్లి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా తెలుస్తున్నది. 7 మాటలు ఎందుకు నేను చెప్పడం జరిగిందంటే 7 సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య అని పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడింది. 8వ దిన యేసు యొద్దకు యేసు క్రీస్తు వారికి పేరు పెట్టినట్లుగా మనం ఈ మాటను చూచినట్లయితే లూకా సువార్త 2:21 ఈ మాటలు మనం చూడగలుగుతాం. ఈ మాటల ద్వారా మనం గ్రహించగలిగింది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క జన్మము ఎంత ఆవశ్యకమైనదో, యేసుక్రీస్తు వారి యొక్క జన్మము ఎందుకు మానవుల్ని పిలిచుట కొరకు, మానవుల్ని పిలిచినటువంటి దేవుడు, ఆయన ప్రజలను ఆయన చేతులతో నిర్మించినటువంటి దేవుడు మరలా తిరిగి ఆయన రాజ్యంలో చేర్చబడ్డ కొరకు ఆయన మాదిరికరంగా తన ఏకైక కుమారుని ఈ లోకంలోకి పంపించినట్లుగా మనకి పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఈ లేఖనములన్నిటి ద్వారా మనకు అర్థమవుతున్నది. అయితే గడిచిన వారం యొక్క
యొక్క రెండో భాగము ఈ దినంలోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. మూడో రోల్, హూ ప్లేడ్ దట్ రోల్ అని అంటే గొర్రెల కాపరులు. లూకాసు వార్త 2వ అధ్యాయము 9 నుండి 20 వరకు చూచినట్లయితే గొర్రెల కాపరులు యొక్క అనుభవాల్ని ఇక్కడ నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క మహిమకరమైన సన్నిధిని అనుభవించిన కాపరులుగా కనిపిస్తున్నారు. దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సన్నిధి మనం ఎక్కడనంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం చూచినట్లయితే అక్కడ దేవుని యొక్క మహిమకరమైనటువంటి సన్నిధిని ఆ గొర్రెల కాపరులు అనుభవిస్తూ వారు ఎంతగా సంతోషభరితులై ఉన్నారో ఆ మాటల్లో మనకు అర్థమవుతున్నది. రెండోదిగా చూచినట్లయితే ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం ఉంటుంది. మహా సంతోషకరమైన శుభవర్తమానము అనగా దేవుని యొక్క వర్తమానాన్ని ఎరిగినటువంటి కాపరులుగా ఈ గొర్రెల కాపరులు కనిపిస్తున్నారు. సామాన్యంగా గొర్రెలు కాసుకుంటున్న వారిని ఏమని అంటారు తెలుసా? లోకము కించపరిచి మాట్లాడేది ఏమిటో తెలుసా? వీరి అజ్ఞానులు, వీరి జ్ఞానం లేనివారు, వీరికి ఏమి తెలియదు. ఏదో ఆ గొర్రెలు కాసుకోవటము, తర్వాత వారు వెళ్ళిపోయి పడుకోవటం, ఏదో తాగి పడుకోవటం అని అనుకుంటారు. కానీ ఒక్క మాట, వారిలో ఉన్నటువంటి ఆ కాపరికత్వము ఏ విధంగా అయితే వారు కాపలా కాయగలరో ఆ మెలకువలు, ఆ హంగులు అన్ని తెలిసిన వారు గొర్రెల కాపర్లు. మనము చదువుకున్నాం కదా అని చెప్పి వెళ్ళి సరైన రీతిలో గొర్రెల్ని మనం కాయలేం. కానీ ఏ విధంగా తన గొర్రె తప్పిపోకుండా సరైన రీతిలో నడిపించుకోవాలో ఆ మెలకువలు, ఆ హంగులు అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే గొర్రెలు కాసేటువంటి కాపర్లకు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు నేను మంచి కాపరిని అని అన్నారు అని యోహాను సువార్త 10:10లో తన యొక్క మాటలు చూస్తే నేను మంచి కాపరిని అని అన్నారు. అంటే మనల్ని కాపరి అనగా ఈ దిన హేళన చేస్తున్నారు, గొర్రెల్లారా. నిజమే, మానవుడు ఒక దేవునికి లోబడిపోయినప్పుడు వారు సాధు స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అదే బర్రె గనుక అయితే గనుక తిరగబడి పొడుస్తుంది. కానీ క్రైస్తవుడు నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానాన్ని అనుభవించిన వారు, యేసుక్రీస్తు యొక్క వర్తమానాన్ని గ్రహించిన వారు గొర్రెల వలె, సాధువు జంతువుల వలె ఉన్నారు. కాబట్టి ఈ దినము భారతదేశంలో ఎంత భయంకరమైన దాడులు జరుగుతున్న, ఎంత భయంకరమైనటువంటి కీడు తలపెడుతుందా, ఇంకను కూడా ఎందుకు ప్రేమ తత్పరత ఉన్నదో తెలుసా? గొర్రెలుగా క్రైస్తవుడు ఉండబట్టే ఈ మాటలు గ్రహించాలని కోరుకుంటున్నాను. ఆ దినం కూడా గొర్రెల కాపరులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? వారి మంచి స్వభావం, వారి కాపరికత్వము, వారు కాచుకునే విధానము వారికి గుర్తిరుగునట్లుగా యేసుక్రీస్తు ఆ పరమ తండ్రి గ్రహించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో పాత్ర వహించేటట్లుగా దేవుడే చేసి ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని దర్శనం పొందుకున్నటువంటి గొర్రెల కాపరు ఉన్నాడంట, అక్కడ ఉన్నాడంట, ఇక్కడ పుట్టాడంట అంట అనేది లేదు. అంత కూడా వారు క్రియారూపంగా, వారు కన్నులారా వారు చూచున్నారు, చేతులారా వారు మొక్కి ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని యొక్క దర్శనాన్ని అనుభవించినటువంటి గొర్రెల కాపర్లుగా కనిపిస్తున్నారు. ఈ మాటను లూకాసు వార్త 8వ అధ్యాయం 8 నుండి 10 వరకు చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్నది. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు లోక రక్షకుడిని ఎరిగినటువంటి కాపర్లుగా ఈ గొర్రెల కాపర్లు కనిపిస్తున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే మనకి ఈ మాటలు కనిపిస్తున్నాయి. గొర్రెల కాపర్లు యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడు, నన్ను రక్షించుట కొరకే, ఈ పాపం అనే అంధకారంలో మగ్గిపోతూ ఈ చీకటి బ్రతుకులను మా జీవితానికి వెలుగును కలుగు చేయట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడని గుర్తెరిగినటువంటి, ఒక పుట్టుకను గురించి విన్నటువంటి కాపరులుగా ఈ గొర్రెల కాపర్లు కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు వారు రక్షకుడు ఎరిగినటువంటి వారుగా, ఇది లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం 15వ వచనం మనం గమనించినట్లయితే ఈ మాటల ద్వారా ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు he is our savior, that shepherds has been heard. వారు విన్నారు. ఆ గొర్రెల కాపర్లు, ఆ యొక్క గొర్రెల కాపర్లు గ్రహించింది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వారు నన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు అని వారు గ్రహించున్నారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క కార్యములను
కన్నులారా చూచినటువంటి కాపరులుగా, అంటే లూకా 2:15 చూచినట్లయితే ఈ ప్రభు యొక్క కార్యములను, అద్భుతమైన కార్యములను విశ్వసించినటువంటి కాపరులుగా వీరు కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ దేవుణ్ణి, యేసు లోక రక్షకుణ్ణి వారు కన్నులారా 2:15 లూకా 2:15 చూచినట్లయితే కన్నులారా ఆ యేసు బాలుణ్ణి వారు చూచి పరమానంద భరితులై సంతోష గానములతో వారి దేవుణ్ణి స్తుతించుతూ వారి తిరుగు ప్రయాణాన్ని కొనసాగించిన వారుగా కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో తీసుకొచ్చింది ఏమిటో తెలుసా? ఒక్క గొర్రె మంద కాసుకున్న కాపరికి మరొక కాపరికి ఎక్కడో ఒక చోట అక్కడ వారికి విభేదాలు ఉంటాయి. కానీ జరిగింది ఏంటో తెలుసా? గొర్రెల కాపరి అనే పదం లేదు, గొర్రెల కాపరులు అనే పదం ఉంది. అనగా వాళ్ళ ఐక్యమత్యాన్ని తీసుకొచ్చినటువంటి క్రిస్మస్గా క్రీస్తు పుట్టుక కనిపిస్తున్నది. ఈ క్రిస్మస్ లో ఉన్నది ఏమిటో తెలుసా? ఎప్పుడైతే నీ కుటుంబ జీవితంలో ఐక్యత లేదో, నీ కుటుంబీకులు అందరూ కలిసి మళ్ళీ ఐక్యంగా కూడుకునేటువంటి, ఐక్యతను ప్రసాదించేటువంటి పండుగగా క్రీస్తు యొక్క జన్మం కనిపిస్తుంది. లూకా సువార్త 2:15 చూసినట్లయితే ఆ ఐక్యత ఏర్పరచడం, ఆ ఐక్యత అనే బంధముతో కాపరులందరూ ఒక్కరిగా కూడుకొని లోక రక్షకుడిని చూడటానికి వెళ్ళినట్లుగా కనిపిస్తున్నది. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 2:17 గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ సర్వమానవాళికి అనేక మందికి ప్రచురపరిచినటువంటి, అంటే సువార్తను అందించిన వారు. ఇందాక నేను చెప్పాను కదండి, ఏదో వీటిని చేసుకొని ఏదో స్టేజీల మీద ఈవెంట్స్ చేసుకొని గ్రీటింగ్స్ చెప్పుకొని లేకపోతే ఏదేదో మీటింగ్స్ పెట్టుకోవడం కాదు, కానీ సువార్త అనగా పాపంలో మగ్గిపోతున్న మానవాన్ని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి తెంచున్నారని సర్వ మానవాళికి ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనకు తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు కానీ ఈ గొర్రెల కాపర్లో యేసుక్రీస్తు వారి యొక్క అద్భుతమైన కార్యములను, యేసుక్రీస్తు వారి దేవుడి యొక్క అద్భుతమైన కార్యములను చూచి యేసుక్రీస్తు ప్రభు వారి ముందు మొక్కి వారు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఈ లూకా సువార్త 2:20 ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆఖరిగా దేవుని స్తుతించినటువంటి కాపర్లుగా వీరు కనిపిస్తున్నారు. ఈ మాటలు విన్నటువంటి నీవు నేను దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నామా? ఏదో వస్త్రములు ధరించుకొని వారికంటే నేను ఇంకెక్కువ కాస్ట్లీ వస్త్రాలు ధరించుకోవాలి, వారికంటే నేను ఎక్కువ నగలు ధరించాలి, వారికంటే నేను ఎక్కువ ఈ విలువైనటువంటి సూట్స్ని కొనుక్కోవాలి, ఇవి కాదండి. ఈవెన్ దో గొర్రెల కాపర్ల అదేమన్నా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఏదో వారు వస్త్రాలు ధరించుకొని క్రీస్తు వారిని చూడాలని వారు అనలేదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా కొరకు తెంచినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి నేను వెళ్ళాలని అనుకున్నారు. ఈ ఇదిగో ఒక్క మాట, ఈ పండుగ దినాల్లో కేవలం ఇంకా 3 దినములు 4 దినములు మాత్రమే ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. వస్త్రములు కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగి దేవుని సన్నిధానంలో దేవుని మహిమపరచడం కోసం వెళ్దాం. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుడిచే మన జీవితం చేసిన అద్భుత కార్యములను మనము దేవునికి సమర్పించే వారుగా వెళ్దాము. మన దేవుడు మనకి ఆయుష్ను అనుగ్రహించున్నాడు. ఈ ఆయుష్ను దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని గణపరిచే వారికి మనం వెళ్దాం. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి శక్తి సామర్థ్యతను మనం గ్రహించి ఆయనను కీర్తించి కొనియాడేవారుగా ఉందాం తప్ప ఏదో వస్త్రముల గురించో లేకపోతే వాటి గురించో వీటి గురించో అని దిగులు చెందుతూ ఆ పండుగ దినంలోనే ఇంట్లో అసమాధానం కలిగిన వారుగా వద్దు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రభు రాకడ ఏమిటో జరిగిందో తెలుసండి. ఈ లోకంలో శాంతిని కలుగ చేయట కొరకు, ఈ లోకంలో అప్పటి వరకు శాంతి లేదు, రెండోది సమాధానం లేదు, మూడోది చీకటిలో అంధకారంలో ఉన్నటువంటి లోకంలో ఈ శాంతిని అనుగ్రహించట కొరకు, సమాధానాన్ని ఇచ్చట కొరకు, మూడోది వెలుగుని కలుగ చేయట కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి తెంచినట్లుగా తెలుస్తుంది. ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడైతే వారు గొర్రెలు మందల గురించి వారు ఆలోచించలేదు, నేను మొదటిగా ఆ రక్షకుడిని చూడాలి, నేను మొదటిగా
ఆయన ఔన్నత్యాన్ని నేను అనుభవించాలని గొర్రెల కాపర్లు ఎలా వెళ్ళారో ఈ పండుగ దినాల్లో కూడా ఏదో స్టేజీలు అలంకరించేసుకోవటం, మన పెద్ద పెద్ద మన పేర్లు పెట్టుకుని హోర్డింగ్స్ పెట్టుకోవటం, లేకపోతే మన బొమ్మ పెట్టుకోవటం కాదు. డోంట్ షో యువర్ ఇమేజ్, షో ది ఇమేజ్ ఆఫ్ లార్డ్. హౌ? By our character, by our attitude, by our behavior, we have to show the true Christmas to this world. మనం ఈ లోకానికి నిజమైన క్రిస్మస్ని ఈ 3 విషయాలుగా మన ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మూడోది మన యొక్క సరళి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకని రుచి చూపిద్దాం. తెలుసా, ఏదో ఊరు మధ్యలోకి వెళ్ళిపోతే పెద్ద పెద్ద హోర్డింగ్లు, చాలా అది చూస్తున్నప్పుడు అనిపిస్తుంది కొన్ని వేలాది రూపాయలు పెట్టి హోర్డింగ్స్ పెడుతున్నారు. ఆ హోర్డింగ్స్ వలన వారికి వచ్చేది ఏమిటి? వారి పేరు ప్రఖ్యాతులు. అక్కడ ఏదో నేడు నీ కొరకు దావీదు పట్టణమందు అనే చిన్న వాక్యం ఉంటుంది. వీడి బొమ్మలు మాత్రం పెద్ద పెద్ద బొమ్మలు, వాడి కుమారుడు, వాడి కుటుంబము మొత్తాన్ని వేసుకొని పిలుస్తున్న వారు బొమ్మలు వేసుకోవటం, ఇదే అయిపోయింది. అది కాదు నిజమైన క్రిస్మస్. నీ బొమ్మ పక్కన పెట్టు, క్రీస్తు వాక్యం అనే బొమ్మని లోకానికి చూపించే క్రిస్మస్ కావాలని దేవుడు కోరుకున్నారు. గొర్రెల కాపర్లు వారిగా కనపరుచుకోవడం కోసం వారు ఇష్టపడలేదండి. వారు మరుగుపరుచుకుంటూ వారి దీనస్థితిలోనే వారు ఉంటూ మహిమ కలిగినటువంటి ఆ తేజోమయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రదర్శించుట కొరకు, యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరిగి లోకానికి ప్రచురపరచుట కొరకు వారి జీవితాన్ని సమర్పితం చేసుకున్నారు. 4వ పాత్రగా గమనించినట్లయితే తూర్పు దేశ జ్ఞానులు. ఈ తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి అనగా సమాధాన స్వాస్థ్యం కలిగినటువంటి స్థలమునందు వచ్చినటువంటి జ్ఞానులుగా వీరు కనిపిస్తారు. మత్తయి సువార్త 2:1 చూచినట్లయితే ఈ మాటలు ఉంటాయి. ఈ లోకంలో సమాధానం, జ్ఞానము ఉంటే అజ్ఞానం మనలో నుండి పోతుంది, అవివేకం అనేది మనలో నుండి పోతుంది, వివేచన అనేది మనలోకి వస్తుంది. కాబట్టి ఈ తూర్పు దేశ జ్ఞానులు అనగా వారు చాలా జ్ఞానం కలిగినటువంటి వారు ఇందులో గమనించింది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రాజు యొక్క పుట్టుకను ఈ యొక్క జ్ఞానులు కనుగొన్నట్లుగా తెలుస్తున్నది. మత్తయి సువార్త 2:2 చూసినట్లయితే ఈ మాటలు కనిపిస్తున్నాయి. వీరు జ్ఞానులు అనగా చాలా తెలివి కలిగిన వారు. ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానులు వీరు అయి ఉండవచ్చు, కానీ ఈ లోకానుసారమైన జ్ఞానము కాదు, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని స్వతంత్రించుట కొరకు ఈ జ్ఞానాన్ని ఇచ్చే రాజుని తెలుసుకునేవారుగా ఈ లోకపు జ్ఞానులు అయి ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జ్ఞానం, నువ్వు మంచి గొప్పవాడివే, ఒక డాక్టరేట్, ఒక 15 డిగ్రీలో 20 డిగ్రీలో నీ పేరు పక్కన పెట్టుకోవడానికి ఉండవచ్చు. బట్ do you know the truth where we can reach the heaven? మనం ఎక్కడికి పరలోకానికి చేరగలుగుతామో నువ్వు ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగిన వాడిగా ఉన్నావా? లేకపోతే ఇంకను కూడా నీతో మాట్లాడలేని, నువ్వు చూస్తున్న నీ వైపు చూడలేని, నువ్వు చెప్తున్న వినలేనటువంటి వాటి వైపే ఇంకను నీ జ్ఞానాన్ని పెట్టి ఉన్నావా? దీని ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటో తెలుసా? నువ్వు ఇంకా కూడా ఈ లోక జ్ఞానం అనేది అజ్ఞానమే. మనము ఎప్పుడైతే, అందుకనే కొలసీలు రాసిన పత్రిక 3:1 పైనున్న వాటి వైపు చూసేవారిగా ఉంటామో అప్పుడు పరలోక సంబంధమైన జ్ఞానం ఇవ్వబడుతుంది. సొలొమోను గారి ఈ లోకంలో జ్ఞానం గురించి ఆయన ప్రాకులాడలేదు, కానీ ఈ దేవుని యొక్క ఔన్నత్యాన్ని లోకం చూపించట కొరకు పరలోకపు జ్ఞానాన్ని వేడుకున్నటువంటి ఒక జ్ఞానవంతుడిగా సొలొమోను గారు కనిపించున్నాడు. నీవు నేను కూడా ఈ తూర్పు దేశ జ్ఞానులు ఏ విధంగా అయితే రాజు ఒక మహిమ కలిగినటువంటి రాజు ఈ లోకానికి ఏ తెచ్చున్నాడు, ఆ రాజును కనుగొనాలని ఒక తాపత్రయంతో ముందుకు వెళ్ళినటువంటి వారుగా ఈ తూర్పు దేశ జ్ఞానులు కనిపిస్తున్నారు. రెండోదిగా ఆయన నక్షత్రం క్రీస్తును కనుగొనేటానికి ఒక మార్గాన్ని చూపించినటువంటి ఒక మార్గదర్శకులుగా ఈ యొక్క జ్ఞానులు వెళ్ళినట్లుగా తెలుస్తున్నారు. 2:2 మత్తయి సువార్త 2:2 చూసినట్లయితే ఈ మాటలు ఉంటాయి. వెళ్ళటం మాత్రమే కాదు, కనుగొనటం మాత్రమే కాదు, మూడోది ఆయనను పూజించినటువంటి జ్ఞానులుగా. సామాన్యంగా జ్ఞానులకి ఏముంటుందంటే నేనే ఎంత జ్ఞానం కలిగిన వాడిని అని అనుకుంటారు, కానీ ఈ జ్ఞానులు గమనించింది, నా జ్ఞానం అనేది ఎందుకు గడ్డి పురుగు కంటే హీనమైనటువంటి నా జ్ఞానము,
కానీ నాకు నిజమైన జ్ఞానం ఎప్పుడో తెలుసా, ఆ రాజును పూజించటం ద్వారా నా జీవితంలో ఆ పరలోకపు జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటామని గుర్తెరిగినట్లు వంటి వారిగా ఈ తూర్పు దేశ జ్ఞానులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. 4వదిగా నక్షత్రంను గురించి తెలియచేసినటువంటి జ్ఞానులుగా మత్తయి సువార్త 2:7 చూసినట్లయితే నక్షత్రం, ఈ జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా దే రికగ్నైజ్డ్ some great person from mother has given birth to one child. ఒక తల్లి ఒక కుమారుడికి ఒక జ్ఞానం, ఒక నక్షత్రాన్ని వచ్చిందని అంటే ఒక జ్ఞానవంతుడు ఉద్భవించి ఉన్నాడు, ఒక జ్ఞానవంతుడు ఈ లోకంలోకి వచ్చిన్నాడని గ్రహించినటువంటి వారిగా ఈ జ్ఞానులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వారు అంత మాత్రమే కాదు కానీ వారు క్రీస్తును కనుగొన్నటువంటి జ్ఞానులుగా కనిపిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి సాగిలపడినట్లుగా 2:11 మత్తయి 2:11 చూసినట్లయితే వారు సాగిలపడి వారు బంగారమును సాంబ్రాణిని బోలమును అర్పించిన వారిగా, అంటే జ్ఞానులు అర్పణ వారి హృదయపూర్వకంగా అర్పించినట్లుగా ఉన్నది. ఈ క్రిస్మస్ దినంలో నువ్వు నిజంగా క్రీస్తుకు నిజంగా నిన్ను నువ్వుగా అర్పించుకుంటున్నావా? ఏదో ఆచారపరంగా క్రిస్మస్ దిన వెళ్ళాలి, వస్త్రములు కట్టుకోవాలి, ఆ దిన మంచి వంటలు చేసుకోవాలి, పిండి వంటలు ఉండాలి, వారితో వీరితో వెళ్ళిపోయి పైన ఇంటి పైన స్టార్ ఉంది కదని కింద బారు పెట్టుకొని ఏదేదో చేయాలని, అది కాదు నిజమైన క్రిస్మస్. నువ్వు గమనించవలసింది ఏమిటో తెలుసా? ఆయనకు సాగిలపడేవాడిగా ఈ జ్ఞానులైతే, తూర్పు దేశ జ్ఞానులైతే యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి సాగిలపడినట్లుగా మాటలో మనకి అర్థమవుతున్నది. అంత మాత్రమే కాదు కానీ సాగిలపడటం మాత్రమే కాదు కానీ ఇదే రెండో అధ్యాయం మత్తయి సువార్త 2:10-11 వచనాలు చూచినట్లయితే వారు ఆరాధికులుగా మారిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించటమే వారికి పరమావధిగా మారిపోయినట్లుగా మనకి తెలుస్తున్నది. అంత మాత్రమే కాదు కానీ దేవుని చేత బోధింపబడిన వాట్ ఎవర్ ది విజ్డమ్ దే హ్యాడ్, దే kept all their wisdom aside. They thought to take that to God's wisdom into their hearts, into their brain. వారి యొక్క హృదయాల్లోకి, వారి యొక్క మెదల్లోకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలో చేర్చుకునే వారిగా ఈ తూర్పు దేశ జ్ఞానులు అయినట్లుగా మత్తయి సువార్త 2:12 మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ పరలోక రాజ్య చిత్తాన్ని, ఇదిగో ఇటు వెళ్ళవద్దు అనంటే అటు వెళ్ళలేదు. కానీ ఇద్దరున్న మనం ఏమిటంటే, అయ్యా బాబు ఇది తప్పు మార్గం అయ్యా, ఇది కాదయ్యా, ఇదిగో నీ కొరకు నశించిన దాన్ని రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిందంటే, ఇదిగో నువ్వు పరాయి దేశం మతము, పరాయి దేశపు వాడిని తీసుకొచ్చి ఇదిగో వాడు అడవి దేవుడో ఈ దేవుడో లేకపోతే కొయ్యల మీద 2 కొయ్యల మీద ఇట్లాంటి భయంకరమైనటువంటి హేళన చేసిన మాటలను మాట్లాడుతున్నావా? ఆయన ఎందుకు నీ అడ్డమైన బతుకుని నిలువుగా మార్చడం కొరకు నీ 3 విధాలుగా శరీరేచ్ఛ, మనసేచ్ఛ, నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు చేసేటువంటి భ్రష్టకరమైన క్రియల చేత 3 మేకుల చేత నీ జీవితాన్ని మొత్తాన్ని మార్చి ఉన్నాడు. ఇది నువ్వు గ్రహిస్తున్నావా? అడ్డమైపోయిన నీ బ్రతుకుని నిలువుగా నీ సీదా జీవితాన్ని కలగచేసి పరలోక రాజ్యానికి నీకు ఒక మార్గాన్ని ఉద్దేశిస్తే నువ్వు 2 కొయ్యలనే మాటలు అంటున్నావా? నీ 2 బ్రతుకులు, ఒకటి బాహ్య జీవితము, ఒకటి అంతరంగ జీవితాన్ని తెలియచేస్తుంది. 3వదిగా 3 మేకులను నువ్వు హేళన చేస్తున్నావు. నీ యొక్క శరీరం ద్వారా, నీ మనసు ద్వారా, నీ ఆధ్యాత్మిక జీవితం ద్వారా నీ భ్రష్టకరమైన జీవితాన్ని మార్పు ఆయన శిథిలావస్థకు చేర్చి ఆ 3 ద్వారా మోక్ష మార్గాన్ని కలుగ చేయటం కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏతించున్నాడని గుర్తెరుగుతున్నావా? లేకపోతే ఇంకా కూడా హేళన చేసేవాడిగా ఉంచున్నావా? ఇక నా ప్రియ సహోదరుడా, ఇదిగో దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించడం కొరకు జ్ఞానులు వారి మార్గాన్ని, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించిన వారిగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. తూర్పు దేశ జ్ఞానులు అంత జ్ఞానులైనప్పటికీ వారు ఏ విధంగా వారి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి పరలోక జ్ఞానాన్ని స్వతంత్రించుకున్నారో, ఈ క్రిస్మస్ దినాల్లో నీకున్నటువంటి జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి దేవుని పాద సన్నిధిలో దేవుణ్ణి పూజించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవునికి సాగిలపట్ట అనేది నిజమైన క్రిస్మస్. ఆఖరిగా చూసినట్లయితే
ఆయన యొక్క పుట్టుకలో పాత్ర వహించింది ఏమిటో తెలుసా? నక్షత్రము. ఈ నక్షత్రం గురించి మనం చూద్దాము. జ్ఞానుల్ని వెలిగించినటువంటి నక్షత్రంగా ఈ నక్షత్రం కనిపిస్తున్నది. జ్ఞానులకి మార్గం తెలియలేదు, జ్ఞానులకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చీకట్లో ఎక్కడికి మేము పయనించాలో వాళ్ళకి అర్థం కాలేదు. వారికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించేంత వరకు కూడా ఈ నక్షత్రమే వారికి ఒక మార్గాన్ని చూపించినది. ఈ నక్షత్రమే వారిని వారి యొక్క త్రోవను చూపించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. రెండోది, దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేర్చింది కూడా ఈ నక్షత్రమే. మత్తయి సువార్త 2:9 యేసుక్రీస్తు ప్రభు వారి చెంతకు చేర్చింది కూడా. గొర్రెల కాపర్లని అవై ఉండవచ్చు, ఈ తూర్పు దేశ జ్ఞానులు అయి ఉండవచ్చు. ఆ నక్షత్రాన్ని వెంబడించున్నారు, లోక రక్షకుని కనుగొన్నారు, లోక రక్షకుని పూజించినారు, లోక రక్షకుని ఆరాధించినారు, లోక రక్షకుని ముందు సాగిలపడినటానికి మూల కారణము ఈ నక్షత్రము. ఈ దినము నీవు లోకంలో కలిసిపోయే క్రైస్తవుడుగా ఉన్నావా? లోకానికి నువ్వు నక్షత్రం వల్లే వెలుగును చూపించేవాడుగా ఉన్నావా? అంత మాత్రమే కాదు, నక్షత్రం ఏం చేసిందో తెలుసా? నీ సృష్టి యొక్క కార్యాన్ని ఆయన రుజువు చేయగా, అనగా మానవుడి కొరకు నక్షత్రాన్ని, ఈ సృష్టిని దేవుడు ఆపినట్లుగా తెలుస్తున్నది. ఈ నక్షత్రం ద్వారా ఏం తెలుస్తుందో తెలుసా? కలిగిందంతా కూడా దేవుడు లేకుండా కలగలేదు అని రుజువు చేయటానికి ఈ మత్తయి సువార్త 2:9 ద్వారా మనకు అర్థమవుతుంది. అనగా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆ దేవాతి దేవుడని, ఆ సృష్టిని కూడా నిలుపగలడు, మార్గాన్ని చూపించగలడు, దరికి చేర్చగలడు, నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ నక్షత్రము ద్వారా వారు ఏమి కనుగొన్నారో తెలుసా? వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అజ్ఞానాన్ని పారదోసుకొని ఈ సృష్టి కర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి తెలియచేయట కొరకు, అది గొర్రెల కాపర్ల జ్ఞానుల ఈ దినం నువ్వా నేనా కాదు, కానీ మనందరం కూడా మన ఇంటి పైన నక్షత్రం పెడతాము. ఆ నక్షత్రం చూపించేది దేనికో తెలుసా? ఏదో నేను క్రైస్తవుని చెప్పటం కాదు, కానీ ఆ నక్షత్రంలో నుండి క్రీస్తు ఔన్నత్యాన్ని నువ్వు చాటించే వ్యక్తిగా ఉన్నదా? లేకపోతే ఏదో ఆచారపరమైనటువంటి లైటింగ్లు పెట్టుకోవటం, ఆచారపరమైన స్టార్లు పెట్టుకోవటం ఇంట్లో అంత కూడా అసమాధానంగా ఉంటుందా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కటి గమనించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని దగ్గరికి ఈ క్రిస్మస్ దినాన ఒక్కరినైనా నువ్వు నడిపించే ఒక నక్షత్రం వల్లే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ నక్షత్రము నువ్వవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఆ నక్షత్రం నేనవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంతేగాని మన వస్త్రములు చూపించుకొని మన దేవుని దగ్గరికి నడిపించము, లేకపోతే మనం ధరించేటువంటి దుస్తుల ద్వారా, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ అలంకరణ ద్వారా దేవుని దగ్గరికి కాదు, కానీ నీ యొక్క రూపమును ప్రక్కన పెట్టి నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఉద్భవించి ఉన్నాడని ఈ లోకానికి ఒక నక్షత్రంగా నువ్వు రుజువు చేయగలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా దేవుని యందు ఆనందించినట్లుగా గొర్రెల కాపర్లకు అంత మాత్రమే కదా, తూర్పు దేశ జ్ఞానులకు కూడా ఈ నక్షత్రమే అది ఒక మూలరాయి అయినట్లుగా తెలుస్తున్నది. నా ప్రియ సహోదరుడా, ఈ 5 పాత్రలు ఏదో నేను చెప్పుకున్నాను, కానీ ఈ 5 పాత్రల కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటో తెలుసా? ఒక్కటి, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వుగా సమర్పితం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? నువ్వు దేవుని కొరకు వేగిరము పడి ఆయన సత్య స్వార్థను ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా? ఈ నక్షత్రము స్వార్థను ప్రకటించింది, ఈ నక్షత్రము ఒక వెలుగును చూపించింది, ఈ నక్షత్రం ఒక సమాధానాన్ని తీసుకొచ్చింది, ఈ నక్షత్రం ఒక సంతోషాన్ని తీసుకొచ్చింది. ఆనందకరమైన జీవితాలకి దారినట్లుగా నీవు కూడా ఒక నక్షత్రం వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆఖరిగా కొన్ని నక్షత్రములు కూడా ఉంటాయి. ఏమిటంటే న్యాయాధిపతులు 5:20 చూసినట్లయితే దేవుని పరలోక సైన్యమైన నక్షత్రము శత్రువుతో యుద్ధం చేయటానికి చూపించినట్లుగా అక్కడ కనిపిస్తున్నది. ఆ శత్రువుతో అనగా మనం పోరాడున్నది ఈ లోక మనుషులతో కాదు, కానీ ప్రస్తుత
అంధకార క్రియలతో నింపుకున్నటువంటి వాడితో మనం పోరాడతాం. కాబట్టి ఆ శత్రువుని జయించాలంటే మనం ఒక నక్షత్రం వలె మారిపోవాలని ఈ మాట ద్వారా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. రెండోదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనమే కానీ, లేకపోతే 48వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభువును గురించి పాడే నక్షత్రంగా. అనగా దేవుణ్ణి కీర్తించేవాడుగా, దేవుణ్ణి కొనియాడే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా, దేవుని గురించి నువ్వు ఆరాధికుడిగా మారిపోవాలి. ఎక్కడ తెలుసా ఈ నక్షత్రం చూచినట్లయితే వారు వెళ్ళి ఉన్నారు దేవునికి వారి హృదయపూర్వకమైన సమర్పణ చేయటం మాత్రమే కాదు కానీ వారు సాగిలపడి ఆనందపడినట్లుగా ఉన్నది. నేను కూడా ఒక దేవునికి ఒక నూతన కీర్తన, అనగా నువ్వు పాటగాడివి కాకపోవచ్చు కానీ దేవుని కొరకు నిలబడేవాడిగా నువ్వు మారిపోవాలి. దేవుని కొరకు ఒక మంచి నక్షత్రం వల్లే నిన్ను చూస్తే వీడురా అసలైన క్రైస్తవుడు, ఈ సహోదరి అమ్మ అసలుకైన క్రైస్తవురాలని ఒక మాదిరి అదే పాట నువ్వు లోకానికి చూపించే వాడిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకొక నక్షత్రం కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉంది. ఏమిటో తెలుసు? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం ఏమిటనంటే, గర్వించి పడద్రోయబడినటువంటి నక్షత్రం అదే అపవాది. ఆ యొక్క నక్షత్రం వలె నువ్వు అపవాది సంబంధికుడిగా ఈ క్రిస్మస్ దినం అనేది నీ జీవితంలో గడవకోకుండా ఉండాలని, ఒక క్రీస్తు సైనికుడిగా, ఒక క్రీస్తు దాసునిగా నీ జీవితం ఆనందంగా ఈ క్రిస్మస్ దినంలో ఉండాలని, ఈ యొక్క క్రీస్తు పుట్టుక ద్వారా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ అనేకులను ప్రభు వైపు తిప్పే నక్షత్రంగా నువ్వు మార్చబడాలి. ఎలా ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినప్పటికీ కూడా మేము సాగిలపడమని అన్నారు. అంటే నిజమైనటువంటి నక్షత్రంగా ఈ దానియేలు గారు కానీ నలుగురు కనిపిస్తున్నారు. నీవు నీ కుటుంబం ఈ దినము ఒక నక్షత్రంగా ఈ లోకానికి కనిపిస్తుందా? ఆ నక్షత్రాన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా చూచినట్లయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం విశ్వాసులకు సూచనగా, అంటే నీ యొక్క ఫైట్, యూ హ్యావ్ టు షో ది ఫైట్ దోస్ హూ ఆర్ అబ్జర్వింగ్ యూ. నిన్ను ఎవరైతే గమనిస్తున్నారో ప్రభువు నందు నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని, అందుకని పౌలు గారు అంటాడు కదా, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండి నా కుమారుడా అని అంటున్నాడు. మనకు కలిగినటువంటి ఆ విశ్వాసతను గట్టిగా పట్టుకొని ఆ యొక్క నక్షత్రం వల్లే, విశ్వాస నక్షత్రం వల్లే మనం మారిపోవాలని ఇష్టపడుతున్నారు. ఆఖరిగా కంక్లూషన్, మనం కూడా ఒక నక్షత్రం వల్లే ఆయన యొద్దకు అనేక మందిని నడిపించేవారుగా ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఇంతకు మించి వేరే వాక్యములు ఏదేదో చెప్పినది కాదు కానీ దిస్ 5 characters ఈజ్ షోయింగ్ ది ట్రూ క్రిస్మస్. నేను కూడా ఈ 5 గుణాలు ఏదైతే, గబ్రియలు దేవదూత, అదేవిధంగా మరియమ్మ సాక్రిఫిషియల్, ఒక స్వార్థ ముందుగానే తెలియచేసినట్లు దూత వలె, ఒక సాక్రిఫిషియల్ లైఫ్ అయినటువంటి మరియ వలె, మూడోది గొర్రెల కాపర్లు కనుగొన్న విధం వలె, తూర్పుదేశ జ్ఞానులు ఆరాధించిన ఆరాధికుల వలె, ఒక మార్గాన్ని చూపించే నక్షత్రం వలె దేవుని కొరకు మనం అయిపోదాం. దేవుని నామాన్ని మహింపర్దాం. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దిన మీ పాద సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపా భాగ్యతగా మీకు వందనాలు చెల్లిస్తాం. అందరం కూడా నేను పండుగ దినాల్లో ఉన్నాం. కొంతమంది అయితే వారి కుటుంబాన్ని వారిని కోల్పోయారు. కొన్ని పరిస్థితులు ప్రతికూలమైపోయినాయి. వేదనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మేము మాట చెప్తే వారి హృదయం ఓదార్చబడదు, కానీ
తండ్రి ఒక్క మాట మీరు సెలవిచ్చి మీరు ఆదరిస్తే అది ఎన్నటెన్నటికీ కూడా వారికి ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక సమాధానం, ఒక సంతోషంగా మార్చబడుతుంది. అయ్యా, వారందరి గురించి ప్రార్థన చేస్తాం. అసమాధానంతో నిండిపోయినటువంటి మా జీవితాల్లో సమాధానం ఇవ్వటం కొరకే మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించున్నారు తండ్రి. యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యం ఏంటో మాకు తెలియజేస్తున్నారు. ఏదో మేము స్టార్లు పెట్టుకొని, మీటింగ్లు పెట్టుకొని, ఈవెంట్స్ పెట్టుకొని ఏదో నాయన మేము స్వార్థం ప్రకటించడం కాదు, కానీ మిమ్మల్ని కలిగి ఉండి మాలో ఉన్న అపవిత్రతను తొలగించుకొని మీ యందు మిమ్మల్ని కనుగొని తండ్రి మీ అందు సాగిలపడి పూజించి ఆరాధించే ఆరాధికులుగా మా జీవితాలు లోకానికి ఒక మాదిరికరమైన నక్షత్రం వలె మేము ఒక మాదిరికరమైన జీవితం జీవించే కృపా భాగ్యత మాకు దయచేయమని అయ్యా మరి కొద్ది దినాల కేవలం